హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఇలా అడగడానికి ముఖ్య ఉద్దేశం 10 మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఓకే, అందుకోసమేనండి. ఫస్ట్ టైం ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి. ఓకేనా గాయస్? రైట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. స్పోర్ట్స్ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి చాలా అన్యాయం జరిగిందని చెప్పి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే 29 మార్కులు 30 మార్కులకి జాబ్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ప్రూఫ్ అనేది ఈ వీడియో చూపిస్తాను. అదేవిధంగా 50, 60, 70 మార్కులు వచ్చినటువంటి ఆ అభ్యర్థులకి ఎటువంటి జాబ్ అనేది కూడా రాలేదు, ఎటువంటి వెరిఫికేషన్ కూడా జరగలేదు. మేబీ కొంతమందికి వెరిఫికేషన్ జరిగినప్పటికి కూడా జాబ్ అయితే రాలేదు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. కొంతమంది అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే, మేము డైరెక్ట్గా కోర్టులో కేసు వేస్తామండి, ఈసారి పక్కాగా ఆధారాలు ఉన్నాయి కదా, వాళ్ళకి 28 మార్కులు జాబ్ ఎట్టిచ్చారు, సేమ్ క్యాస్ట్ అయినప్పటికీ ఇక్కడ మాకు జాబ్ వచ్చినప్పటికి కూడా 50 మార్కులు వచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వలేదు, దానికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ అనేటటువంటి రిలీజ్ చేసుకొని తద్వారా కేసు అయితే వేస్తామని చెప్పి కూడా అభ్యర్థులు తెలియజేసుకుంటున్నారు. ఒకసారి చూడండి దానికి సంబంధించి ఏంటి ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించి ఏంటి అసలు మ్యాటర్ అనేది. ఓకేనా, చూసుకోవచ్చు. 7553కి సంబంధించి హాల్ టికెట్ నెంబరు 10703, 28 మార్కులు అనేవి రావడం జరిగింది. ఓకేనా, రైట్. ఇలానే ఉండండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీ క్యాండిడేట్కి ఇక్కడ 753 ర్యాంకు. ఓకే, అయినప్పటికీ కూడా ఇక్కడ జాబ్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ చూసుకోండి 769 డిస్ట్రిక్ట్ ర్యాంక్. చాలామందికి వచ్చేసి ఇదే రకమైనటువంటి ప్రాబ్లం. ఇక్కడ 14 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులకు కూడా ఇచ్చేస్తున్నారు. అలా మనం చూసుకున్నట్లయితే చాలామందికి రకరకాలుగా ఈ విధంగా అభ్యర్థులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఎవరైతే మెరిట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి మన యొక్క డిమాండ్ ఇది. కానీ గాయస్, మీరు కూడా సపోర్ట్ చేసేట్లు వీడియోని ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలియజేయండి. ఒక అభ్యర్థులంతా గ్రూప్గా ఫామ్ అవుదాం. ఖచ్చితంగా మన న్యాయం కోసం మనం పోరాడదాం. ఓకే, థ్యాంక్ యూ అండి.